హలో గైస్, వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్పిరిట్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు అయితే మనం కొత్త వీడియో అనమాట. ఈ వీడియో ట్రై చేశారు చాలామంది, కానీ మనం కూడా ట్రై చేయకపోతే చాలా బాగోదు కదా, అందుకే ట్రై చేస్తున్నాను. ఇది ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఎ ప్రాంక్. నా గిల్డ్లో ఒకడైతే ఉన్నాడనమాట. యాక్చువల్గా ఈ గిల్డ్ నాది కాదు, అంటే నేను రీసెంట్గా ఒక ప్లేయరు నాకు పెట్టాడు అనమాట గిల్డ్ రిక్వెస్ట్. దానిలో యాక్సెప్ట్ చేశాను. చేస్తే ఏంటి, దానిలోకి వెళ్ళాను. అసలు నేను ఆ గిల్డ్నే పట్టించుకోవట్లేదు. నా గిల్డ్లో ఈడు ఉన్నాడు కదా, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఆడైతే ఉన్నాడనమాట నా గిల్డ్లో. ఆ గిల్డ్లో టీమ్మేట్ కాబట్టి ప్లాన్ చేస్తాను ప్రాంక్ గిల్డ్ మేట్ మీద. ఆ ప్రాంక్ ఏంటంటే నూబ్ ప్రాంక్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే నూబ్ డ్రెస్ వేసేయాలి, లేకపోతే సెట్ అవ్వదు ప్రాంక్. ఓకే, మనం ఇంకా సెట్ చేయాలి. ఇది మార్చుదాం, ఇది కూడా మారుద్దాం, ఇది మారుద్దాం. పెద్ద వేయకూడదు, తెలిసిపోద్ది. ఓకే, మొత్తం సెట్టు. ఇది టోపీ ఎలా తీసేయాలి, ఇలా పెడదాం, ఇలా పెడదాం, ఇలా పెడదాం. అది బాగానే ఉంది. ఒక నిమిషం, కళ్ళజోడు తీసేద్దాం. ఇది ఓకే, సెట్. ఇది మార్చాలి బాబోయ్. ఆడు నాకు తెలిసి ర్యాంక్, ఓకే ఆడికి తెలిసి మన ర్యాంక్ని చూసి గుర్తుంది. ఏమన్నా డౌట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను, కానీ డౌట్ ఏం రాదులేండి ర్యాంక్తో. ఈ మార్చాతో ఓకే, సెట్ అయిపోయింది. వీడికి హీడేంటి గేమ్లోకి వెళ్ళాడు గాయస్. అంటే నేను ఇప్పుడు దాకా వీడియో చేయకుండా వీడు వచ్చేదాకా వెయిట్ చేశాను. వచ్చాడు, ఇంకా చేస్తే ఏమో వీడు వెళ్ళిపోయాడు. ఫ్యాన్ కొంచెం ప్రాబ్లం అయితే ఉన్న సౌండ్ అనిపించుంటా, సారీ. ఫ్యాన్ ప్రాబ్లం. వీడికి వెళ్దాం. వీడిని అన్నోన్ అని ఎందుకు పెట్టారంటే ఈడెవడో నాకు తెలియదు యాక్చువల్గా, అందుకే అన్నోన్ అని పెట్టారు. తెలిసినప్పుడు పేరు మార్చేద్దాంలే, తెలుసుకుందాం. వీడేంటి ఇలా ఆడుతున్నాడు M8-2Bతో. ఇదేంటి అబ్బాయి ఇలా ఆడుతున్నాడు. ఓర్ని బాగానే ఆడుతున్నాడుగా. వరస్ట్ అనమాట మనం ఆడేదానికన్నా. సచ్చడి వావ్, హెడ్ షాట్, నైస్, జీజీ. వావ్ సూపర్. సోనీ అలా కొట్టాడంటే కిల్ ఇంకా పెద్ద పోటుగాడే గేసిడు.
ఇప్పుడు గేమ్ ప్లే బాగా వచ్చా లేకపోతే చూస్తా అర్థం కాదు. అబ్బా బాగా అయిపోయాడు. చా ఎప్పుడు వస్తాడో ఏంటో. బుక్ పెడదాం. క్యారెక్టర్ ఏంటి ఇది ఉంది? సూపర్ అబ్బా, కొట్టేస్తారు. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇన్వైట్ అయితే పెట్టేద్దాం. యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటున్నా. వచ్చాడు. హలో బ్రో. నువ్వేనా గిల్డ్ అదే బిఎస్ఐ గేమింగ్ #7 గిల్డ్లో ఉంది? నువ్వేనా? నీ పేరేంటి బ్రో? సూర్య గేమింగ్. ఏంటంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను గేము. అంటే ఇది ర్యాంక్ చూసి ఏదో అనుకోకు. మా ఫ్రెండ్ ఉంటాడనమాట. ర్యాంక్ పుష్ ఎలా చేయాలంటే తీసుకున్నాడు, అకౌంట్ చేసి పెట్టాడు. అంతేగాని ఏదీ లేవు దీనిలో. ఒక్కరోజు కాదు బ్రో, చాలా రోజులే. హలో బ్రో. సిఎస్ ఆడదా ఏమన్నా? నేను పెడతాను బ్రో. నేను పెట్టేస్తాను బ్రో, తెలుసు. ఏమవుదు బ్రో, గట్లేముండదు. లోడ్ అయిపోయింది. స్టార్ట్ అంటే ఏంటి బ్రో? ఓకే గైస్, మనమైతే మ్యూట్లో పెట్టేసాం అనమాట. మనం పోర్టుగల్లాగా ఇవి తీసుకున్నాం. మన గేమ్ రాదన్నట్టు చేయాలి మనం, లేకపోతే డౌట్ వచ్చేద్ది వాళ్ళకి. మన దగ్గర స్ట్రీక్స్ ఏమి లేవనుకుంటా. ఉన్నాయో లేవో తెలియదు. లేవులే. బ్రో అయినా ఎలా ఆడతారు ఈ గేమ్?
చంపేసాను. నాకు చేయకూడదు నాకు చేయకూడదు. మనమేమో చూసి ఆగలేము, ఆగితే సరిపోయేది. ఈసారి నుంచి ఆగుదాం బ్రో. ఇలాగే ఆడేది గేమ్, అంటే అందరినీ చంపేయాలన్నమాట, సవాళ్ళలాగా చేసేయాలి అన్న. ఓకే సరే. నువ్వు ఎవరివి బ్రో? ఇల్లు ముగ్గురు ఉన్నారేంటి నాతో పాటు? ఎవరు ఇల్లు ఎదవలు విలన్సా? అవును. ఈడెవడు గుండుగాడు? ఈడెవడు బొచ్చుగాడు? వేస్టా అన్నోనని? నీ వెనకాలక. ఓకే ఎక్కడున్నావు బ్రో? బ్రో ఎక్కడమ్మా? అంటే కొంచెం బాగుంది గన్ను, దట్స్ వై తీసుకున్నాను. బ్రో ఏంటిది బ్లూ కలర్ బాగుంది. ఏ నాకు రాదు బ్రో గేము. అంటే కాల్చాలన్నావు కదా, కాల్స్తే ఏదో తగిలింది అడికి. రెడ్ కలర్ వస్తే హెడ్ ఏంటో తెలీదు బ్రో. ఇదేదో కొత్తగా, ఇదేదో గన్ లాగా ఉంది స్టార్టింగ్. చాలా మంచిది. అవునా? వెళ్ళట్లేదు బ్రో బుల్లెట్లు. నొక్కుంచుతానే కదా బుల్లెట్లేదు. ఇది ఒకసారి నాకు స్ప్రేగానే కాదు. దా బ్రో ఇటు. అమ్మాయి ఫుల్ వచ్చాను. ఎలా ఆడాలో నాకు తెలియదు బ్రో. ఏంటి బ్లూ కలరా? బ్లూ కలర్ XM8 అని. I need equipment. గైస్ మనం అయితే చంపేస్తున్నాం, ఆగలేకపోతున్నాం, ఓడిపోవాలి మనం. అసలు అటు సైడ్కి ఎనిమిది వస్తున్నాడు, వెళ్దామని. మనం కాసేపు మ్యూట్లో పెడదాం మైకు, ఎందుకంటే మాట్లాడితే వాడు కాన్సన్ట్రేట్ చేసేస్తున్నాం. నేను మాట్లాడి బ్రో చంపేశాను బ్రో. ఇది ఆన్ చేయాలి కదా బ్రో. చంపేశాను బ్రో. నేను నీకోసం అనిపించాను. గుడ్ జాబ్. ఇది నీల కాలంలో ఏదో ఉంది కదా. ఎనిమిది నిన్ను కొడుతున్నాను అనుకో, అది స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్లో ఉంది కదా,
అది నొక్కి ఫైర్ బటన్ నొక్కాలి, అప్పుడు వచ్చేస్తుంది. అది వేస్తే నువ్వు హీల్ అవ్వచ్చు. ఆహా ఓకే, నాకు రాదు బ్రో నూపుగాండి. పరిగెత్తుకున్నాను హలో బ్రో. ఇంకొకడు 2 కిలో కొట్టారు, 2 హెడ్ షాట్స్. ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో, ఎలా ఆడాలో రావట్లేదు బ్రో, కట్టేసాం గైస్. ఆగలేకపోతున్నాం మనం. నేను వచ్చాను, 2 హెడ్ షాట్లు కొట్టేసాను డెఫెక్టివ్. ఓకే బ్రో. బ్రో అదేంటి ఎర్ర కలర్లో పడింది కొట్టినప్పుడు, ఏంటి బ్రో అది? షాట్ నేను తేడా కొడుతుంది నాకు. నా మీద ఎందుకు తేకూడదు బ్రో? ఇది బాయ్, దీంతో కొట్టేయచ్చు. దాంతో ఎలా కొడుతు? ఒకడు డబల్ టెక్. నేనే 7 kills. బ్రో అప్పుడు ఆగు నేను మనం అసలు దారుణంగా కొట్టి పడేసాం గైస్. సెకండ్ వచ్చాను, లాస్ట్లో వచ్చుంటే నమ్మేవాడు కొంచెం. సెకండ్ వచ్చాను, ఏం చేయను. ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం కస్టమ్ మ్యాచ్ పెట్టమందాం బ్రో. అదేదో కాస్ట్యూమ్ ఉంటుందంట కదా, అది పెట్టు, దానిలో ఆడదాం అని అంటాను. ఏంటి బ్రో? బ్రో అసలు అలా ఎలా నేర్పించావు బ్రో నాకు? ఫ్రీ ఫైర్ ఏదో లైట్కి కొట్టాను బ్రో. అవును, అదేదో కాస్ట్యూమ్ ఉంటుందంటారు కదా, అది పెట్టవా, ఆడదాం. కష్టం ఏంటి కష్టం? ఫ్లాగ్ ఎలా ఇవ్వాలి బ్రో? నన్ను నొక్కు. ఓకే, నీ క్యారెక్టర్ నొక్కాలా? నొక్కా. అలా లాస్ట్లో చూడు, లాస్ట్ అక్కడ కాదు రైట్ సైడ్ లాస్ట్ ఉంది కదా కింద. ఎక్కడ బ్రో? చూడట్లేదు, నాకు అర్థం కావట్లేదు. రైట్ సైడ్ లాస్ట్ ఉంది కదా. రైట్ సైడ్ ఇదా? ఓకే, రావట్లేదు బ్రో. ఇచ్చాను. బ్రో పెట్టు బ్రో త్వరగా. పాస్వర్డ్ చెప్తున్నా, 0 పాస్వర్డ్ 0. పాస్వర్డ్తో ఎవరికి పని ఉంది బే? పాస్వర్డ్ ఎక్కడ టైప్ చేయాలి బ్రో? ఏమో అక్కర్లేదు. ఓకే గాయస్, మనం కొద్దిగా ఓపెన్ అవుతున్నట్టున్నాం. ఇది మ్యూట్లో పెట్టే మాట్లాడుతున్నాను. అసలు దొరికేసేలాగా ఉన్నాం. స్లోగా ఫస్ట్ 6 రౌండ్స్ వాడికి ఇచ్చేస్తాం, తర్వాత నుంచి మనం కొట్టడం ప్రారంభిస్తాం. బూయా కొడతాం.
తర్వాత ఆడికి నిజం చెప్పేసి మన అసలైన క్యారెక్టర్లోకి వచ్చేసి మనం ఇంకా వెళ్ళి ఇదేంటిది సిఎస్ ఆడదాం లేదా బిఆర్ ఏదో ఒకటి. ఓకే, మ్యూట్ చేసి అన్మ్యూట్ చేద్దాం. ఒక్క నిమిషం. యా, హలో బ్రో, ఉన్నావా? బ్రో ఉన్నా. యా, యాక్చువల్లీ ఉన్నావా? త్వరగా పెట్టు బ్రో. తింటాను. పెట్టేశాను. ఏంటిది? ఏం చేయాలి బ్రో? అదే పక్కదాన్ని నొక్కు. నొక్కాను. కన్ఫర్మ్ నొక్కు. నొక్కేసాను. ఏంటి ట్రోబుల్ లిమిట్ ఎక్స్పెక్టెడ్. ఇంకా ఇద్దరికి వినిపించదు. ఎలాగో మ్యూట్ చేసేద్దాం. మ్యూట్ చేసేయచ్చు, ఎలాగో వినిపించదు కాబట్టి. ఓకే, ఇది ఒకటి తీసుకుందాం. ఎలాగో ఫస్ట్ రౌండ్లు ఇచ్చేస్తాం వాడికి. దానికోసం ఎందుకు ఇదంతా? ఒక్క నిమిషం. ఓకే గాయస్, ఇప్పుడు చూద్దాం. గ్లూ వాల్స్ అయిపోతాం. ఈ పిస్టల్ పట్టుకుందాం. సైజ్ స్కిన్ ఉందంటే దొరికేస్తాం. సైజ్ వద్దు అనుకున్నట్టే ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్లీ చంపించేసుకున్నాం. ఓవర్ యాక్షన్ చేస్తాడు గైస్ ఆడు. ఎరిగిరి చెప్దాం, ఆడే పని చెప్దాం. ఏం తీసుకోవద్దు, జస్ట్ వెళ్ళిపోదాం. ఇవన్నీ ఏది వద్దు, స్పీడ్ తీసుకుందాం, లేకపోతే పరిగెత్తాను. ఇంకేమన్నా తీసుకుందామా? ఇది తీసుకుందాం చాలే. ఇది ఒక్కటి, దీంతోనే కొడదాం 6 రౌండ్లు. ఓకే, M917 మనకి బాగుంటుంది. హెడ్ కనెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. హెడ్ కనెక్ట్ అయిందా ఇంకంతే సంగతులు, ఓడిపోతాం. ఐ మీన్ మనం తీసుకున్న ఛాలెంజ్లో ఓడిపోతాం. అనుకున్నట్టే హెడ్ కనెక్ట్ అవ్వలేదు. అబ్బా ఓవరాక్షన్. ఆహా, గట్లనా? ఓకే, మళ్ళీ అదే తీసుకున్నాం. M917 అంతే స్పీడ్, అంతే 6 రౌండ్. ఈ రౌండ్ జోన్లోకి వెళ్ళిపోదాం. జోన్లోకి. ఏమైపోదు. ఇది అర్థం. ఇంకా జోన్ ఎందుకులే అని చంపేద్దాం. 7 రౌండ్లు పెట్టాడు. ఓకే, అంటే 6 రౌండ్లు ఇవ్వాలి. ఈ రౌండ్లు కూడా ఇవ్వాలి మనం. ఇది చూడండి గైస్, ఇదే గ్లిచ్ అంటే. ఇక్కడంత గ్యాప్ ఉంది, దీనిలో పట్టేయచ్చు కూడా ఆడు. కిందకి మాత్రం పడాడు. ఇదిగోండి, ఇది మాత్రం లోపలికి వచ్చేయచ్చు. ఈ పాట మాత్రం లోపలికి వచ్చేయచ్చు. వద్దు, హెడ్ ఉంది అక్కడ. హెడ్ కనెక్ట్ అవ్వనవద్దు. హెడ్ కనెక్ట్ అయితే ఆడికి కన్నా మనకే ప్రాబ్లం ఎక్కువ. మనం అనుకున్న ఛాలెంజ్ ఇస్తాడు. ఏసేసామబ్బా, ఛాలెంజ్ గెలుస్తాం అనుకుంటే సర్లే. ఒక్క రౌండ్ కదా, ఏదో మన ఆడే నేర్పించినట్టు అనుకుంటాడు. వద్దు అసలు, ఈసారి చంపద్దు. అసలు అనుకోలేదు, వేసేసాం అలాగా.
అప్పా అదే కదా. వద్దు దాన్ని కొడదాం. చాలు ఈమోట్ వేస్తున్నాడు. ఇంకో 2 రౌండ్లు ఇవ్వాలి ఆడికి. తర్వాత నుంచి మనం విజృంభించాలి. ఓకే గ్లూ వాల్ తీసుకుందాం. వద్దులే, ఆ తర్వాత రౌండ్ నుంచి అలాగా వాడాలి తీసుకోవాల్సింది అప్పుడు. నడుద్దాం, పరిగెడితే డౌట్ వచ్చేద్దేమో. అయినా ఉంది, డౌట్ ఏం రాదు పరిగెడితే. ఎవరిని కొడుతున్నాడు ఏంటో ఆడికి అర్థం కాలేదేమో. ఓకే జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ జంపక జపాంగ్ జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్. వద్దు, హెడ్ కనెక్ట్ చేయదు. హెడ్ కొద్దు మనం చాలా కేర్ తీసుకోవాలి. వద్దు. అయిపోయింది తమ్ముడు, కానీ పని అయిపోయింది రా. ఈ రౌండ్ నుంచి మనం కొట్టేసుకుంటాం అన్నమాట. ఓకే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏసేడాలి. ఇంకా స్పిరిట్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అంటే ఎవరో చూపిస్తాను తంబి. ఓకే ఫైనల్లీ మనం అయితే తీసేసుకున్నాం. నీకు బోర్ కొడుతుందని అదంతా ఎడిటింగ్లో లేపేస్తానులే గైస్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా సైట్ దొరుకుతుందేమో చూసుకుందాం. ఎలాగంటే టీమప్ చేసినట్టే టక్మనే ఎక్సమేట్ హెడ్ వేసేద్దాం. ఏడేడు ఈడు ఎక్కడ ఉన్నా ఒకసారి వెయిట్ చేస్తే బాగుండు. చూసాడా చూడలేదా? వెళ్ళిపోతున్నాడు. చూడలేదేమో, వెనకాలే ఉన్నామని చూడలేదేమో. పైకి వెళ్దాం. వెయిట్ చేయాలి. ఎక్కడున్నాడబ్బా? లోపల ఉన్నాడు. ఆగరాదే. అర్థమైందంటారా? ఈడు ఆగట్లేదు. ఈ బ్రో ఏడి
అక్కడే ఉన్నాయి. బ్రో ఏడియా గైస్, మనం గెలిచే రౌండ్ని పోగొట్టుకున్నాం కేవలం యాదవ్ వల్ల. హలో బ్రో, మైక్ ఆన్ చేయి బ్రో. హలో బ్రో, ఆన్ చేయి బ్రో మైక్. నీకు అలా కాదు, చెప్తాను ఆగు చూడు. ఏ మా ఓడొచ్చాడు, మా లక్కీ బ్రో అంటారంటే ఏంటి. లక్కీ బ్రో లక్కీ బ్రో ఓకే. మనం లక్కీ దానిలోకి వచ్చాము గైస్. మా లక్కీ వచ్చాడు, ఇంకా మామూలుగా ఉన్నది ఈడు, ఇంకా వరస్ట్. లక్కీ బ్రో మనం అయితే వచ్చేసి ఫటాఫట్ అయితే అన్నోన్ అని పెట్టాం కానీ సో నోగడ్ సౌండ్ తగ్గించేద్దాం. మా ముగ్గురే వినిపించాలి. ఒకటి కత్తిలిస్టువా 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 కత్తిలిస్టువా. ఎంత మార్చేసాంగా మనం. గోటి పీక మన అల్లంగా కత్తిలిస్ట్ ఇవ్వాలి, దిగుతాం. కత్తిలిస్ట్ ఇవ్వ వెళ్ళిపోవచ్చులే పీక్ ఎంతసేపు. నోగాడు దిగిన వెంటనే నో అయిపోయాడే. ఈ గల్లోనే వేస్ట్ అబ్బా. మనస్ఫూర్తిగా ఒక ఇంట్లోకి వెళ్ళి పెద్ద గన్లో ఎత్తుకెళ్ళి చంపితే ఉంటుంది నా సామిరంగా అన్నట్టు. నోగడు మళ్ళీ నోక ఇక్కడ అసలు ఆడ్డేమో నో. యూఎంపీ అన్నోన్ అయిపోయాడు. ఇది సాగు తీసుకో, ఇది తీసుకో. ఇక్కడ నుంచి ఖాళీ చేసేద్దాం. ఎనిమిది చాలా గట్టిగా ఉన్నారు గైస్. ఇది ఎక్కువ
గుమ్మా గుమ్మా మామిడి గుమ్మా మామిడి తోతాది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతాం మనం. పీసీ ప్లేయర్ అనుకుంటా నాకు తెలిసి. వద్దు యూఎంపీఏ బెటర్. వద్దు, ఇదే బెటర్. వాళ్ళు కిలోమీటర్ దూరంలో ఉన్నారు, వెళ్ళాలి త్వరగా. వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేకపోతే మాట వచ్చేద్ది. దారిలో ఎనిమిది ఏమన్నా ఉంటే వేసేద్దాం. ఎనిమిదికి మనకి పడదుగా, వేసి పడాలి. అండ్ స్పిరిట్ గేమింగ్ ఎఫ్ఎఫ్ ఆన్లైన్ వచ్చాడు. అటు వెళ్దాం, త్వరగా వెళ్ళాలి. కారుగానే ఉన్న దొరికితే ఫాస్ట్గా వెళ్ళొచ్చు. దారిలో కారు ఏమీ లేవా? ఉన్నాయి, ఒకటి కారు అనుకోండి, ఇటు సైడ్ ఉంది. ఉంది ల్యాంబో తీసుకొని రేస్ గుర్రంలాగా వెళ్ళిపోవాలి. గుర్రం అయితే బాగుండు, రేస్ గుర్రంలాగా వైబ్స్ వచ్చేది. త్వరగా తీసుకో అండ్ నడిపి. త్వరగా దూసుకెళ్ళే గుర్రమురా, రేసు గుర్రమురా, దూసుకెళ్ళే గుర్రమురా, రేసు గుర్రమురా. టిమ్ 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 టిమ 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 టిమ్ 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 టిమ 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 టిమ్ 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 టిమ్. దూసుకెళ్ళే గుర్రమురా, రేసు గుర్రమురా, టిమ 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 టిమ్ టిమ టిమ టిమ్. మెంట్ల కుక్క. అట్లీస్ట్ ఖచ్చితంగా 8 ఉంటుంది. అమ్మ దొరికిందనే. ఇప్పుడు నేను వెళ్తాను ఆ 8 దగ్గరకి. ఒక్కళ్ళని కూడా చంపకపోతే మాట వచ్చి చంపేద్దాం.
ఇదంతా వేసేయచ్చు. లక్కీ బ్రోని చంపే పోటీకాడ వారానికి పరిసర అయిపోయిందిరా బాబు. సో సాడ్ ఆఫ్ మీ. కొట్టేయచ్చు అనుకున్నాను, అవ్వలేదు. ఏం చేస్తాం, మనం కత్తులిస్తే అలా దిగడం తప్పేమో కాదు. నాకు అసలు ఇదే తప్పు, ఇదిలో పెట్టాలి. ఇది పేరు ఎందుకు మార్చేయాలనిపిస్తుంది గైస్. మార్చేద్దాం, ఏమంటారు? స్పిరిట్ గేమింగ్ ఎఫ్ఎఫ్ SGF మారుద్దాం అందరికీ మారుద్దాం. అంటే VSA లక్కీ అని తనకి ఎందుకుందో తెలుసా గైస్? తను కూడా VSA గ్యాంగ్ మేట్ అనమాట, గిల్డ్ మేట్. అందుకే నేను పెట్టేసాను VSA అని. VSA ఎవడు గైస్ అసలు? చూసారా ఎలా ఉందో, ఇద్దరికీ తగులుతుంది. పక్కకి పెట్టి కూర్చున్నా అందరితో పడింది. అలాగే చాలా మంచిది. ముగ్గురే ఉన్నాం. తండస్టోమ్ జోమ్ సరిపోయింది. ఓకే, అదా పీక్ దగ్గర దిగవెందుకురా, అతని శివాలో దింపవెందుకురా, అబ్బవేరా కాలకేరా కాలకేయా హల్ హల్ హల్. రే నన్ను పైన దింపకరా లక్కీ బ్రో. లక్కే కింద దింపావు. ఇప్పుడు అనుకోవడం కొట్టాలి. దిగిపోయి త్వరగా ఈ లేపేసి ఏదో గన్ను పట్టేసుకుని త్వరగా తీసేసి ఈ రెండు పట్టేసుకొని వెళ్ళిపోవాలి. గన్నంతా రెడీ నాకైతే. కిల్లు మాత్రం మనకే రావాలి. దిగడమే కిల్లు కొట్టేసాం మనం ఫాస్ట్గా. ఇవన్నీ స్కామ్ గైస్. ఓయ్ 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 ఇది మనకు T90 చాలు, తీసి పడేయచ్చు ఒక్కొక్కరు. ఫస్ట్ నాకైనా ఏమంటారు వీడు అని పేరు తను.
స్కోర్ చేసిన లక్కీ బ్రో. Resources here. Thanks. పీక్కి రాజు అయిపోయాము. మీకు మొత్తం ఉంది. Go for the airdrop. చాలా ఉన్నాయి కదా. AWM Resources here. మనకేమొచ్చింది మరి? ఏమీ రాలేదు. Resources here. లెవెల్ 3 ఇది కొనుక్కుందాం. Place the launch pad. వాళ్ళిద్దరి దగ్గర Head there. ఫుట్ పడిందంటే వాళ్ళ దగ్గర ఎక్కడ పెట్టారు లాంచ్ ప్యాడ్ ఇల్లు. నన్ను చంపుగా అనుకుంటారు. Help me. చేశారు. Thanks. చచ్చిపోయామేంటి గైస్ మనం. Help me. ఏంటయ్యా బాబు మీరు. Head there. వీళ్ళకి ఇప్పుడు అర్థమైనట్టుంది ధీరాది ధీరుణ్ణి తెంపాలని. వీళ్ళకున్న ఒకే ఒక్క ఆప్షన్ నాకు రివైవ్ అవ్వడం. అయిపోయింది. Help me. ఈ మ్యాచ్ కూడా I'm being haunted.
ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వస్తా. అంతవరకు స్పిరిట్ గేమింగ్ ఎఫ్ఎఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.